భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే భారత సైన్యం పాక్పై రివెంజ్ తీర్చుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా రేపు దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగిన అవి సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు 7 గంటల వరకు ఈ మాక్ డ్రిల్స్ దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. యూపీలోని బరేలీలో జిల్లాల వారీగా బ్లాకౌట్ రాత్రి 8 నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు కొనసాగనుంది. ఈ సమయంలో పౌరులు తమ ఇళ్లలో లైట్లను ఆపటం, ఇన్వర్టర్లను వినియోగించుకోవటం, సెల్ ఫోను లేదా ఫ్లాష్ లైట్లను వినియోగించడం మానేయాలని సూచించారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. దీని కింద కోత జారీలపేట వద్ద వైమానిక దాడి అనుకరణ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. కొత్త జాలరీపేట, ఆక్సిజన్ టవర్లలో సాయంత్రం 7 గంటలకు బ్లాకౌట్ ఉంటుంది. ఇదే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల పౌర రక్షణ మాక్ డ్రిల్లకు పూర్తిగా సిద్ధం చేయబడ్డాయని వెల్లడైంది. అలాగే సాయంత్రం 4 గంటలకు వైమానిక దాడి సైరన్లను దేశ రాజధాని ఢిల్లీలో మోగించనున్నారు.